హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈ వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మెదువడను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో మెదువడను మీరు ప్రిపేర్ చేసినట్లయితే తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా మెదువడ ప్రిపరేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? మెదువడను ప్రిపేర్ చేయడం కోసం నేను 1 కేజీ మినపప్పు తీసుకున్నానండి. ఈ 1 కేజీ మినపప్పును శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసి 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా నానిందండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పును గ్రైండర్లో కానీ, రోటిలో కానీ, మిక్సీలో కానీ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రైండర్ యూజ్ చేస్తున్నానండి. గ్రైండర్లో కాబట్టి 1 కేజీ మినపప్పును యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీని యూజ్ చేసినట్లయితే కొద్దిగా పప్పును యాడ్ చేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. పప్పు మెదుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పును యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే మినప్పప్పు చేదు కాకుండా టేస్టీగా ఉంటుంది. యాడ్ చేసిన ఉప్పు మొత్తము పప్పులో చక్కగా మిక్స్ అవుతుందండి. పప్పు మెదగడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్నట్లయితే మనం చేసుకునే మెదువడ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు పప్పును గ్రైండర్లో నుంచి ఒక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ పప్పు పాత్రను పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు పప్పును కలుపుకుందాము. సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే సన్నగా కట్ చేసుకున్న 5 రెమ్మల కరివేపాకును, 5 రెమ్మల కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మినపప్పులో కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను యాడ్ చేసుకొని వంట సోడా మొత్తము మినపప్పులో కలిసేలాగా మరొకసారి కలుపుకుందాము. కారం ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. మనం వడను ప్రిపేర్ చేసుకోవడం కోసం పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ పప్పును ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందామండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పప్పును పక్కన పెట్టుకుందాము. మెదువడను ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ మెదువడను ప్రిపేర్ చేసినట్లయితే పప్పు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. అడుగు భాగము ఫ్లాట్గా ఉండే ఒక పాత్రను తీసుకుంటున్నాను. ఆ పాత్ర మీద ఒక ప్లాస్టిక్ పేపర్ను వేసుకొని ఆ ప్లాస్టిక్ పేపర్ను వాటర్తో తడుపుకుంటూ వడలు చేసుకున్నట్లయితే వడ ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయటం కోసం కొద్దిగా పప్పును తీసుకొని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. వెంటనే పైకి తేలింది కాబట్టి ఆయిల్ చక్కగా హీట్ అయి ఉంది. ఇక మనం వడలను యాడ్ చేసేద్దాం. కొద్దిగా మినపప్పు తీసుకొని రౌండ్ బాల్స్లా చేసి కవర్ మీద పెట్టి చేత్తో ఒకసారి ప్రెస్ చేసి మధ్యలో చిల్లి పెట్టినట్లయితే మన చిల్లి గారె రెడీ అయినట్లండి. ఒకసారి చేతిని వాటర్లో డిప్ చేసుకొని కవర్ మీద నుంచి ఇలా రిమూవ్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని చిల్లి గారెలను యాడ్ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వడలను యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న వడలన్నింటినీ గరిటె తీసుకొని రెండో వైపుకు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవటం వల్ల మనం చేసే మెదివడ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. వడలు ఆయిల్ను ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే ఇలా కుక్ చేసుకున్న వడలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత సెకండ్ టైం వేసి కుక్ చేసుకున్నట్లయితే మెదువడ చక్కగా లోపల వరకు కుక్ అయ్యి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి. చూడండి, మెదువడలన్నీ చక్కగా కుక్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇక వీటిని జాలిగరిటె తీసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న ఈ వడల నుంచి ఆయిల్ ఫిల్టర్ అయిన తర్వాత ఈ వడలన్నింటినీ ఒక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వడలను కూడా ఆయిల్ నుండి ఫిల్టర్ చేసిన తర్వాత పాత్రలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలానే పప్పు మొత్తంతో వడలు వేసుకోవాలండి. నేనైతే 1 kgతో వడలు ప్రిపేర్ చేసేసాను. చూడండి ఎన్ని వడలు వచ్చాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండడం కాకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలను ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. వీటిని చట్నీతో కానీ లేదా నాటుకోడి కూరతో కానీ సర్వ్ చేసుకుంటే సూపరే సూపర్. చూడండి, మన మెదువడ చాలా మెత్తగా నములుతుంటే కరకరం అంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నాటుకోడి కూరతో మెదువడను లాగించేద్దాం. సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ మెదువడను మినపగారె, మినపవడ, చిల్లిగారె అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చిల్లిగారె రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.